వ్యతిరేక మీడియాకి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేక వార్తలు రాసేటటువంటి జర్నలిస్టులకు కానీ మీడియా హౌస్లకు కానీ నేను ఎటువంటి స్థలాలు ఇవ్వను. సార్ స్థలాలు ఇవ్వకపోయారు సార్. 12,33,00,000 పెట్టి మా వాళ్ళు కొనుక్కున్న స్థలాన్ని 12,33,00,000కి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఇదే స్థలం ఇదే డబ్బులు పెట్టి ఇంకొక దగ్గర ల్యాండ్ కొనుక్కుంటే ప్రభుత్వం దగ్గర నుంచి కాకుండా ఈరోజు అది 12 కోట్లది దాదాపు 1000 కోట్లు అయ్యేదేమో. హాఫ్ ఎకర్ వచ్చేది సార్, ఒక్కొక్క వ్యక్తికి హాఫ్ ఎకర్ వచ్చేది. సార్ చెప్పండి. ఇక్కడ ఒక మాట మీరు చెప్పారు ఇందాక, 2 lakhs కడితే ఇప్పుడు ఎక్కడైతే పేట్ బషీరాబాద్ అనే స్థలం కోసం కొట్లాడుతున్నామో అదే స్థలము ఎలాంటి డిస్ప్యూట్ లేని స్థలము అక్కడ ఒక్కొక్కడికి 200 గజాల జాగా వచ్చేదండి. ఓకే, ఆ కాలంలోనే ఎక్కడో కాదు, అదే కొంపల్లి ఏరియాలో అదే మెయిన్ రోడ్డుకి ఆ 2 లక్షలు పెడితే 200 గజాల జాగా వచ్చేది. కానీ రైట్ మనకి ఎక్కడున్నదో తెలియదు, ఏమున్నదో తెలియదు. పొలమంటూ ఒక గొర్రె ముందుకెళ్తే ఇంకో గొర్రె బాయిలో పడ్డట్టుగా అందరూ పోయి బాయిలో. అంటే ఇది జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వానికి జరిగినటువంటి వ్యవహారం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్థలం అమ్మింది కాబట్టి స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత కూడా సహజంగానే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతే ఉంటుంది. కానీ అప్పుడున్న పరిస్థితులలో ఆ 2 లక్షలు పెడితే అదే 200 గజాలు అదే కొంపల్లి ప్రాంతంలో వచ్చేది. ఎలాంటి డిస్ప్యూట్ అయిన ల్యాండ్. నేను చెప్పేది అది విషయం ఏంటంటే, ఆ రోజు మా ఊర్లో నేను మా నాన్న తరపున వచ్చిన వారసత్వంగా వచ్చిన 4 ఎకరాల భూమిని అమ్ముకుంటే ఆ 2 లక్షలు వచ్చాయి. ఆ 2 లక్షలు తీసుకొచ్చి ఈ సొసైటీ కడితే ఈ రోజు ఈ డిస్ప్యూట్ లో ఈ గొడవలలో పడిపోయింది. నేను అమ్మిన 4 ఎకరాల ల్యాండ్ ఈ రోజు 3.5 కోట్లు అయింది. అంటే నా పరిస్థితి ఏంది? మా నాన్న నన్ను ఏమనుకుంటున్నాడు, వీడు ఎక్కడ కాకుండా అయిండు, అనవసరంగా పోయిండు, ఇబ్బంది పడుతుండు అని ఎంత బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను అమ్మిన ల్యాండ్ లో వాళ్ళు పంటలు పండించుకుంటే కొన్నవాడు మా నాన్న రోజు వెళ్తా ఉంటే అది చూసి ఎంత మదన పడుతున్నాడు, ఎంత ఆవేదన చెందుతున్నాడు. ఈ రోజు నాకు నేను అమ్మలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నేను ఒక గుంట భూమి కూడా అమ్మలేదు. నువ్వెందుకు అమ్ముకున్నావురా, ఎందుకు లాస్ అయినవురా, ఏందిరా నీ పరిస్థితి, ఎట్లా బతుకుతావురా అని ఆయన నా మీద ఒక పెద్ద ఆశ పెట్టుకున్నోని. అంటే వీడు పెద్ద జర్నలిస్టు, వీడు మంత్రులను కలుస్తాడు, సీఎంను కలుస్తాడు, వీడేదో పెద్ద తెలుగులోడు అనుకున్నా. కానీ ఉన్న ల్యాండ్ నమ్ముకొని భిక్షగాడైందని చెప్పేసి ఆయన కంటతడి పెట్టిన రోజే లేదు. అలాంటి పరిస్థితులలో చాలా మంది ఉన్నారు. నాదొక్క పార్శ్వం ఈ రకంగా ఉండొచ్చు, కానీ ఎంతో మంది ఈ రకంగా ఇబ్బందులు పడవచ్చు. అయినప్పటికీ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఏ మోక్షం లేకుండా ఈ పాపం అంతా గత పాలకులకు ఖచ్చితంగా తగులుతుంది. ఆ తగిలే వాళ్ళు ఈ రోజు పరిపాలన నుంచి దూరం అయ్యారని చెప్పేసి మేము ఖచ్చితంగా భావిస్తున్నా. ఇంకా అలాగే ఉంటే అంటే ఇప్పుడు ఈ ఆడియో బయటపడింది కదా, ఇంకా కూడా వాళ్ళు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇంకా వాళ్ళ పార్టీని మొత్తము సర్వనాశనం చేసుకునే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే మేము విలేకరులుగా ఉండి వాళ్ళ సమస్యలను తెలంగాణ ఉద్యమంలో మాత్రం ఎంత పనిచేశామండి. ఆ రోజు విలేకరులు లేకుంటే నీకు తెలంగాణ వచ్చేదా, నీకు ఆ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేదా, ఆ ప్రచారం వచ్చేదా? ఎందుకు నువ్వు ఈ రకంగా విలేకరుల మీద కక్ష కట్టావు? అంటే ల్యాండ్లన్నీ 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు వివిధ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చావు. మరి మాకు ఒక 70 ఎకరాలు ఇస్తే నష్టమేంది? లక్షలాది వేలాది కాదు. అక్కడేమో ఉచితంగా ల్యాండ్స్ ఇచ్చారు, ఇక్కడేమో కొనుక్కున్న ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడంలో ఇబ్బంది పడుతున్నారు. ఎంత దారుణం అండి ఇది. వాళ్ళకు ఫ్రీగా ఇచ్చావు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించావు, అన్నీ కల్పించావు. మరి ఇలాంటి కొనుక్కున్న ల్యాండ్ ఎందుకు ఇవ్వలేకపోయావు? అంటే ఏంటి విలేకరులు అంటే నీకు ఒక పేపర్ ఉంటే, నీకు ఒక టీవీ ఉంటే నీ కింద బానిసలు అనుకున్నావు. విలేకరులంతా నీ ఆర్గనైజేషన్ పనిచేసే వాళ్ళు బానిసలు కావచ్చు, మిగతా జర్నలిస్ట్ లోకం నీకు బానిసలు అసలే కాదు. నువ్వు స్టాండ్ అంటే స్టాండ్ కానీ సిట్ డౌన్ అంటే సీట్ కూర్చోవడానికి ఏమన్నా జర్నలిస్టులు ఆ రకంగా అనుకుంటున్నావా? ఏంది పరిస్థితి? ప్రతిసారి ఎంత మప్పు పెట్టడం అండి. నేను తెలంగాణ భాషలో చెప్పాలంటే ఆయన ప్రెస్ మీట్ పెడితే ఇంకేముందండి, దసరాకు వచ్చేసింది, మంచి శుభవార్త, మంచి దావత్ చేసుకుందాం, కళ్ళు తాగుదామని చెప్పేసి అన్నాడు ఆయన. నాకు బాగా గుర్తుంది, ఇందాక భరద్వాజ్ చెప్పినట్టుగా ఉగాదికేమో శంకుస్థాపన కొబ్బరికాయ, దసరాకేమో గుమ్మడికాయ. మీ భోజనాలు, మీ తరఫున భోజనాలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే పెడుతుందని చెప్పిన విషయం కూడా గుర్తుంది నాకు. దావతట.
అట్లాంటి అంటే తెలంగాణ లాంగ్వేజ్ లో ఎట్లా మాట్లాడో అట్లా మాట్లాడేసి ఎవరిని ఎట్లా మభ్యపెట్టారు అట్లా మభ్యపెట్టి యా 10 ఏళ్ళు పరిపాలన సాగించిండు. ఎవరికి ఏమి లబ్ధి పొందలేదు. అసలు నికరంగా ఏం అభివృద్ధి జరిగిందండి? నాకు అసలే అర్థం కాలేదు. తెలంగాణలో జరిగింది అన్నావు. నెంబర్ 1 రాష్ట్రం అన్నావు. ఓకే. నీకు 10,000 కోట్ల ఆ మిగులు బడ్జెట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేస్తే నువ్వు నీ 10 సంవత్సరాల తర్వాత 7 లక్షల కోట్ల అప్పులు చేసినావు. అంటే ఏంటి పరిస్థితి? మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశావు. ప్రతిసారి నువ్వు ప్రచార ఆర్భాటంలో ఏమన్నావు? తెలంగాణ ఈజ్ నెంబర్ 1, జీడిపి ఇంతుంది అంతుంది అని చెప్పేసి. మరి ఏమైంది ఈ రోజు? వేరే అంటే అప్పుడు ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత నీ భాగవతం అంతా బయట పెడితే కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా లేని పరిస్థితి ఉన్నది.